మనం చెప్పేటువంటి కారణాలు అతను స్వీట్స్ తిన్నాడనో, లేకపోతే ఆ బాబు వర్షంలో తడిసాడనో, ఇతరత్ర కారణాలన్నీ ఫ్రిడ్జ్ వాటర్ తాగాడనో, లేకపోతే ఇలాంటి కారణాలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. సహజంగా మనం గమనించినట్లయితే జనరల్‌గా ఏర్పడేటువంటి జలుబు లక్షణాలు, ఈ నెమ్ముకు సంబంధించిన నిమోనియా లక్షణాలు కూడా ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్‌గా ఎక్కువ సమస్యాత్మకమైనటువంటి లక్షణాలు ఈ నెమ్ము వ్యాధి కలిగి ఉంది అని చెప్పుకోవచ్చు. అదేంటి అనంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సహజంగా ఏర్పడినటువంటి లేదా వ్యాపించినటువంటి జలుబు అనేది ముక్కు కారడం, అవసరమైనప్పుడు దగ్గు, కాస్త హెడేక్‌గా అనిపించడం, లేకపోతే ఇతరాతర జలుబు లక్షణాలతో మాత్రమే ఉంటూ ఉంటుంది. అయితే నెమ్ము ఉన్నటువంటి పిల్లలు లేదా వ్యక్తులకి తరచూ జలుబు చేయడం మాత్రమే కాకుండా, వారి యొక్క ఛాతీ దగ్గర గురక పెట్టేటప్పుడు వచ్చేటువంటి సౌండ్ ఇంటర్నల్‌గా వస్తూ ఉంటుంది. స్టెత్‌కి అది అర్థమవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఎదుగుదల లోపంతో అంత ఫాస్ట్‌గా గ్రోత్ అనేది లేకపోవడం, బలహీనంగా అనిపించడం, దగ్గు అనేది కూడా ఎక్కువగా తరచుగా దగ్గుతూ ఉండడం. అదే విధంగా వారికి ఈ నెమ్ము లక్షణాలు ఎక్కువైపోయినప్పుడు ఈ నెమ్ము శాతం అనేది బాడీలో లంగ్స్‌లో ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి సంబంధించి జ్వరం కూడా 100కి మించి ఉండడం లేదా అరౌండ్ 100 టెంపరేచర్ అనేది వాళ్ళకి ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలాగే తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటి అనంటే, ఎవరైతే సాధారణ జలుబు లక్షణాలు మాత్రమే కాకుండా తమ యొక్క పిల్లల్లో గాని లేకపోతే తమ తోటి వ్యక్తుల్లో గాని ఈ గురక లాంటి సౌండ్, ఈ ఎదుగుదలకు సంబంధించి బలహీనంగా ఉండడం మరియు తరచూ కూడా జ్వరంతో బాధపడటం, జలుబు లక్షణాలన్నీ కలిగి ఉండటం, ఇవన్నీ ఉన్నట్లయితే నెమ్ముకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా చేయించుకొని ఆరోగ్యాన్ని త్వరితగతిన క్యూర్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది. సో జలుబు వేరు, నెమ్ము వేరు. జలుబునే నెమ్ముగా పొరపాటు పడినా తప్పు లేదు, కానీ నెమ్ముని సాధారణమైనటువంటి జలుబు అనుకొని చికిత్సను నెగ్లెక్ట్ చేసినట్లయితే తప్పకుండా కూడా అది ఒక దీర్ఘకాలికంగా పాటుగా కూడా చికిత్స చేయాల్సినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి ముఖ్యంగా పిల్లల్లో తరచూ జలుబు అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీ సంబంధిత వైద్యుల దగ్గర సరైన సలహా తీసుకొని మీ పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా